డిప్యూటీ సీఎం అంటే అదనంగా ఏం ఉండదు పేరులో ఉన్న డిప్యూటీ సీఎం అనేది ఉండదు తప్ప ఒక మంత్రి క్యాడర్ అయింది కూడా. కానీ అది చిరంజీవి గారు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేనట్ట? అంటే డైరెక్ట్గా జెండా పట్టుకోలేదు, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ ఆ స్థాయి నాయకులకి ఎట్లా ఉంటుంది. పక్క లోకేష్ రెడ్ బుక్ అన్న రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వైసీపీ చెప్పింది. అంబేద్కర్ రాసించిన రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది? చంద్రబాబు అధికారం రాకముందు ఒక రకంగా ఉంటాడు, అధికారం వచ్చిన తర్వాత చట్టం. త్వరలో నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఇస్తారనేది. నారా లోకేష్ మంత్రే కదా, మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా అతని మాట నడుస్తుంది. రాజశేఖర్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ మాట నడవలేదా? నడవబట్టేగాడు. అమరావతి నిర్మాణం మోడీ వల్లే సాధ్యం చెప్తుంది ఎన్డీఏ గవర్నమెంట్. అమరావతి నిర్మాణం అనేది నరేంద్ర మోడీ వల్లే సాధ్యం. నరేంద్ర మోడీ సహాయ సహకారాలతోనే అమరావతి మనం నిర్మిస్తాం, నూతన నగరాన్ని నిర్మిస్తాం అంటారు చంద్రబాబు గారు. మరి 10 సంవత్సరాల నుంచి ఎందుకు కట్టలేకపోయారు? ఢిల్లీని మించిన రాజధాని కడతానన్న మోడీ గారు మరి 10 సంవత్సరాల్లో అటు చంద్రబాబుకి కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి కానీ డబ్బులు ఇచ్చి కట్టించవచ్చుగా, ఎందుకు కట్టించలేదు? ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం పోల్చుకున్న మార్పు అని కనపడిందంటారా? గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మార్పు ఏమైనా ఉందా? దానికి దీనికి పోల్చి పెద్ద తేడా లేదండి, సీసా మారింది కానీ లోపల సారా ఒకటే. వివేకా గారికి హత్యకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అప్పటికిప్పుడు ఎలా ఉంది లా అండ్ ఆర్డర్ పరిస్థితి? గతంతో పోల్చుకుంటే కొంచెం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, బెటర్ అనే చెప్పాలి. ప్రభుత్వానికి మీరు తెలుగుదేశం తీసుకోండి, వైసీపీ తీసుకోండి, కమ్యూనిస్టులు, మన జనసేన తీసుకోండి, బీజేపీ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, ఏ నాయకుడు కానీ షర్మిలారెడ్డితో మా క్యాడర్ అంతా అక్కడ ఉంది కాబట్టి చెప్తున్నా, మా క్యాడర్ని అతను కిడ్నాప్ చేశాడు. సీఎం భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ అవుతుంది షర్మిలారెడ్డి, రికార్డ్ అవుతుంది మీరు మాట్లాడేది. అవునవండి, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మీరు. పుష్ప సినిమాకి సంబంధించి ఈవెంట్కి వస్తే అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఒక మహిళ చనిపోయారు. ఆ హీరో మీద కేసు కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వీళ్ళు బదనామా చేయరనేది వైసీపీ ఆరోపిస్తుంది. వీళ్ళ తప్పిదం వల్ల వీళ్ళు చనిపోయారు 6 అంటారు. దాని గురించి ఏం చెప్తారు? సీఎంగా ఉన్నప్పుడు అన్నిటికీ బాధ్యత నువ్వే, అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ దేశ ప్రజలకు వేరే దిక్కు లేదు.